ఎంతో మంది కడుపు కొడుతున్నారు ఈ రోజు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసింది 1954 నుంచి పట్టా భూములు ఇవన్నీ ఆయన మాకెందుకండి డబుల్ బెడ్రూమ్లు ₹1 లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. డబుల్ బెడ్రూమ్ 350 ఎస్ఎఫ్టీలో మేము ఎలా ఉంటాము? మాకేం అవసరం అక్కడ ఉండడానికి? బెడ్రూమ్ ఎవరు అడగలేదు కదండి. ఏమన్నా ఇల్లు లేనోళ్ళ డబుల్ బెడ్రూమ్ నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎందుకు? మా ఎందుకు చెడగొట్టడం? ఉన్న ఇల్లు ఎందుకు చెడగొట్టడం? మా ఇల్లు మాకు కావాలి, కష్టపడి కట్టుకున్నాం కదా. ఈ రోజు చేస్తుంది దౌర్జన్యం ఇది. మేము కబ్జా ఇల్లు కావు మావి. మేము అన్ని విధాలుగా అన్ని పర్మిషన్ తీసుకొని మనం ఇల్లు కష్టపడి కట్టుకున్నాం. ఈ రోజు ఎవరో వచ్చి మేము తీసేస్తాడే ఒప్పుకునే లేదు. మేము అన్ని విధాలుగా ట్యాక్స్ కట్టినాం, కరెంట్ బిల్ కట్టాం, అన్ని కట్టినాం. మేము ఇడిగా కాల్ చేసేది లేదు. గత 34 సంవత్సరాలుగా మీరు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని 34 సంవత్సరాలుగా బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటా పర్మిషన్ తీసుకొని లీగల్గా కట్టుకున్న ఇలాంటి కాలనీలలో ఈరోజు సడన్గా వీళ్ళని పంపించి ఎక్కడో డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం. అక్కడ వెళ్ళమంటే ఇదే న్యాయమా?